బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు. దాదాపు 7 నెలల తర్వాత బీఆర్ఎస్ సమావేశానికి హాజరవుతున్నారు కేసీఆర్. నేడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు కేడర్కు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీల అమల్లో వైఫల్యాలపై నిలదీసేలా బీఆర్ఎస్ క్యాడర్ను సన్నద్ధం చేయనున్నారు. మరోవైపు ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. దీంతో ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ లేదా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం క్యాడర్ను సిద్ధం చేయనున్నారు. మరోవైపు ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో ఇవాళ జరగనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.